హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నా స్టైల్లో నేనైతే బాదం పాలు ఇలానే తయారు చేస్తాను ప్రతిసారి. స్పెషల్గా బాదం వేసి చేస్తే బాదం పాలు, కానీ నేను కాజు కూడా వేసాను. సో దీన్ని కాజు బాదం పాలని అందాం మనం. సో ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద లీటర్ పాలు పెట్టుకొని మరగపెట్టుకుంటూ ఉండాలి. నేను నైటే బాదం కాజు నానపెట్టాను. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే వేడి నీళ్ళల్లో బాదం కాజు వేసి 2 అవర్స్ అనేది పక్కకు పెట్టేయచ్చు. 2 అవర్స్ తర్వాత మనం గ్రైండ్ చేసుకొని మరిగే పాలల్లో వేసి ఇంకా కొద్దిసేపు మరగపెట్టుకోవాలి. అప్పుడే మనం కొంచెం దంచుకున్న ఇలాచి, సరిపడ షుగర్ వేసుకొని ఇంకా కొంచెం మరిగాక స్టవ్ అనేది ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయాలి. ఈ పాలు పూర్తిగా చల్లగా అయ్యాక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ పాలు పోసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోయి పాలు స్మూత్గా తయారవుతాయి. ఈ బాదం కాజు పాలు అనేది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక గ్లాస్ జార్లో తీసుకున్నాను. ఈ గ్లాస్ జార్లో నేను చాక్లెట్ సిరప్ అనేది వేసాను. వేయకపోయినా పర్వాలేదు. ఇందులో కొంచెం బాదం అనేది నెయ్యేసి వేపి ఇందులో వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తాగుతున్నప్పుడు పంట కింద తగిలితే ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇంతేనండి మినీ వ్లాగ్.